దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రభువైన దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి యావత్ దేవుడు మన జీవితాల్లో చూపిన ఆయన కృపను బట్టి మనం చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన పట్ల ఎంతో కృపను, ఎంతో కనికరాన్ని మన పట్ల దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మనము అంచనా వేయలేనిది. ఆయన ప్రేమ మనము వెలకట్టలేనటువంటి ప్రేమను దేవాతి దేవుడు మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయన కనికరాన్ని మన పట్ల ఆయన చూపించి దినదినము ఆయన కృపలో మనలను కాపాడుతున్న దేవాతి దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఎల్లప్పుడూ ఆయనను మహిమపరచవలసిన వారమే ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు, మొదటి నుండి 14 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము నేర్చుకుంటున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే గత వారం కొన్ని విషయాలు ఇంచుమించుగా 7 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. దేవాతి దేవుడు మనలను జగత్తు పునాది వేయబడి మునిపే, అంటే తల్లి గర్భంలో మనం పిండమ కాకమునిపే ఈ భూమిని, ఆకాశాన్ని అంతటిని కూడా దేవుడు పుట్టించక ముందే దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. అంటే మనం జన్మించిన తర్వాత, మనం పుట్టిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత మన పట్ల దేవుడు ఆలోచన కలిగి ఉండి వీళ్ళు నాకు కావాలి అని చెప్పి దేవుడు కోరుకోలేదు. కానీ మనము పుట్టక ముందే, జగత్తు పునాదికి ముందే దేవుడు మన పట్ల ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన అన్కండిషనల్ ఎలక్షన్ అని మనం గత వారాలలో మనం నేర్చుకున్నాం. షరతులు లేనటువంటి ప్రేమను మన పట్ల దేవుడు చూపించి, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా, ఏ అర్హత కూడా మనలో లేనప్పటికీ కూడా దేవుడు మనలను ఎన్నుకొని ఆయన కృప ద్వారా మనలను రక్షించుకుని, కేవలం రక్షించడం వరకు మాత్రమే కాదు కానీ మనలను ఆయన రక్తము ద్వారా విమోచించి, మనలను దత్తపుత్రులుగా అంగీకరించి, మనలను తన సొంతైన బిడ్డలుగా, తన బిడ్డలుగా మనలను అడాప్ట్ చేసుకుని దేవుడు మనను తన సొత్తుగా చేసుకోవడం మాత్రమే కాదు కానీ ఎందుకు చేసుకున్నాడనంటే ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే మన పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడన్న సత్యాన్ని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనను ఎన్నుకోవడంలో ఆయన ఉద్దేశం ఏంటనంటే మనము యుగయుగాలు తరతరాలు కూడా ఆయన ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండాలన్నది దేవుని నిత్య సంకల్పం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే నేను మిమ్మలను ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు కానీ, మిమ్మలను ఎన్నుకోవడం మాత్రమే కాదు కానీ, మనలను దత్తపుత్రులుగా ఆయన అంగీకరించి మనలను అడాప్ట్ చేసుకుని మనకు కావలసిన సమస్తాన్ని కూడా, అది ఏదైనప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనది కావచ్చు, భౌతిక సంబంధమైనది కావచ్చు, రెండింటిని కూడా దేవుడు మనకి బ్యాలెన్స్ చేసి ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలను, అంటే ముందుగానే ఎవరిని నాకు కావాలని దేవుడు కోరుకున్నాడో, అంటే ఎవరిని దేవుడు రక్షించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ మనం చదువుకున్నాం, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకని కొందరిని మాత్రమే దేవుడు ఎన్నుకోవాల్సి వచ్చింది అంటే, నిజానికి పాపం చేసిన ప్రతి మనిషికి కూడా ఏం పడాలి? శిక్ష పడాలి. మనమందరం కూడా నరకానికి వెళ్ళిపోవలసిన వారు మనుషులుగా, మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి. అలాంటి సందర్భంలో పాపం చేసినటువంటి మనలను, నరకానికి యోగ్యులుగా ఉన్నటువంటి మనలను దేవుడు మనము ఆయనకు యోగ్యులుగా ఉండాలని, ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండాలని దేవుడు మనను కావాలని కొంతమందిని ఎన్నుకొని వారిని ఏర్పాటు చేసుకుని నరకానికి పంపించకుండా నిత్య దీవానికి తీసుకుని వెళ్ళడం అన్నది దేవుడు చేసిన అనాదికాల సంకల్పం. అయితే ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలన్నది దేవుడి నిత్య సంకల్పం.
ఆయన చిత్తాన్ని మనం చేసేటప్పుడు మనము ఏమేమి పనులు చేయాలో, ఆయన చిత్తం ఏమై ఉన్నదో అన్న దానిని ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, జగత్తు పునాది వేరు వరకు మునిపే మీరు మమ్మలను ఎన్నుకొని, మీరు మమ్మలను ప్రత్యేకించుకొని, మీరు మమ్మలను ప్రభా దత్తత చేసుకుని మీరు మమ్మలను అంగీకరించారు ప్రభా. ఇదేదో మా మంచితనాన్ని బట్టి, మేము చేసిన మంచి క్రియలను బట్టి మాకు కలిగినవి కానే కాదు తండ్రి. కేవలం మీ కృప, కేవలం మీ కనికరం ద్వారా మాత్రమే మీరు మమ్మలను ఎన్నుకొని ప్రత్యేకించుకున్నందుకే, మీరు మమ్మలను ఎన్నుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు కొన్ని దైవాంతైన వారాల పాటు ప్రభా మీ యొక్క అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఎఫెసీ పత్రిక మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మీ చిత్తం మా పట్ల ఏమై ఉంది, మీరు మా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు అన్న దానిని మేము ధ్యానం చేయబోతుండగా మీ వాక్యంలో నుండి అమూల్యమైన సత్యాలు మీరు మాకు నేర్పించండి, బోధించండి, అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగించండి. అంత మాత్రమే కాకుండా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని మీ వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించి నడుచుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాము మా పరమతండ్రి. ఆమేన్. మనం నేర్చుకుంటున్నాం, దేవుడు మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన చిత్తాన్ని మనము ఎరిగిన వారిగా, ఆయన చిత్తాన్ని మనం గ్రహించిన వారిగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అపోస్తలుడైన పౌలు ఈ రోమ పత్రికలో 1 నుండి 11 అధ్యాయాల వరకు కూడా ఆయన ఏమని రాస్తాడనంటే, దేవుడు మనను అనాదికాల సంకల్పంలో ఆయన ఏ విధంగా ఎన్నుకున్నాడు, ఆయన మనను ఎలా రక్షించాడు, ఎందుకు రక్షించాడు, ఏ ఉద్దేశం చొప్పున దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు అన్నది దేవుని ఏర్పాటును గురించి మొదటి 11 అధ్యాయం కూడా రాశాడు. 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు కూడా ఆయన ఏమంటాడంటే, మనం చేయాల్సినటువంటి విధి విధానాలు, మన బాధ్యతలు ఏంటి అన్న దాని గురించి ఆయన రాసుకుంటూ వచ్చాడు. మనము రోమ పత్రికలో ఎక్కువగా డాక్ట్రిన్ అండ్ డ్యూటీస్ అని రాయబడతాయి. అంటే దేవుడు తన సిద్ధాంతాన్ని మనకు తెలియజేసి, అంటే ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియజేసి, డ్యూటీస్ అంటే మనం చేయాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఈ 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమంటున్నాడు అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమును దేవునికి సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకి ఏం చేయాలి, మనం సమర్పించుకోవాలి. లివింగ్ సాక్రిఫైస్ అంటారు. అంటే సజీవ యాగముగానే దేవునికి మనము సమర్పించుకోవడం, అప్పగించుకోవడం, ఆయనకు మనము దేవునికి అప్పగించుకోవడం అన్నది మనం చేయాల్సినటువంటి మన బాధ్యత. అప్పగించే ముందు, ఆయనకు సమర్పించే ముందు అది ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? మొట్టమొదటి పరిశుద్ధంగా ఉండాలి, రెండవది అనుకూలంగా ఉండాలి. అంటే ఆయనకు సమర్పించాలనుకున్నది ఏదైనప్పటికీ కూడా, అంటే మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనం ఏమనుకుంటాం అంటే, మన నుండి దేవుడు ఆశించేది మనం ఇచ్చేటువంటి అర్పణలు, మనం చేసే స్తుతి, మనం చేసే ఆరాధన, మనం చేసేటువంటి మంచి పనులు, వీటికన్నింటికంటే ముఖ్యంగా దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు అంటే మనల్ని ముందుగా కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలో మనం నిర్ణయించుకుంటామనంటే, ఇద్దరు దేవుని సన్నిధికి బలాన్ని పెంచడానికి వెళ్ళారు. ఎవరు? కయీను, హేబేలు. అయితే దేవుడు హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణను అంగీకరించడానికి ముందుగా దేవుడు ఎవరిని అంగీకరించాడు తెలుసా? హేబేలు అంగీకరించాడు. చదువుదాం చూడండి. ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 4
13వ వచనం చదువుతున్నాను. కొంతకాలమైన తరువాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన అన్నలో తొలుచున్న పుట్టిన వారిలో కొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను అలయం జాగ్రత్తగా అండలం చేసుకుని హేబేలును అతనిని అర్పణను అంగీకరించడానికి ముందుగా దేవుడు ఎవరు అంగీకరించాడు? హేబేలు. అంటే దేవునికి మనము సజీవ యాగంగా సమర్పించడానికి ముందుగా దేవుడు మనల్ని అంగీకరించాడు. అంటే మనలను అంగీకరించిన తర్వాతే మనం ఏది తెచ్చినప్పటికీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. అంటే మనము దేవునికి అంగీకారయోగ్యంగా లేకపోకుండా మనము స్తుతి ఆరాధన చేసిన, దేవునికి అర్పణ తెచ్చిన, దేవునికి ఏది సమర్పించినా కూడా దేవుడు అంటే నాకు అవసరం లేదంటాడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే అర్పణ కంటే ముందుగా మనం కావాలి ఆయనకి. చూడండి, దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఆయనకి ఏమైనా పొద్దు ఉందా? ఆయనకి ఏమైనా లోటు ఉందా? ఆయన ఏమన్నా పేదవాడా? ఆయన ఏమన్నా పేదరికలు ఉన్నవాడా? కాదే కాదు. ఆయన సమస్తమును ఐశ్వర్యవంతుడు. ఆయన అన్నింటినీ కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగ చేసిన దేవాతి దేవుడు అన్నింటినీ కూడా సమస్తాన్ని ఆయన అధికారంలో కూడా నిర్వహిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఏమీ కొదువు లేని దేవుడు. ఆయన ఏమంటున్నాడనంటే మనలను దేవుడు అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది పరిశుద్ధంగా ఆయనకు అనుకూలంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధమైనదిగా ఉండాలి అని అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద వచ్చినప్పుడు శరీరధారిగా భూమి మీద జీవించిన కాలంలో ఆయన 33 సంవత్సరాలు జీవించినప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం అన్నది భూమి మీద ఆయన ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. పరిశుద్ధత అనేది మన మనసుకు సంబంధించింది, మన ఆలోచనకు సంబంధించింది. ఎందుకనంటే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వాటిని అంగీకరిస్తాడు. వాటిని దేవుడు తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా దేవుడు అంగీకరిస్తాడన్నటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఒక మాట చెప్పిన సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామనంటే మనం పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి మాత్రమే దేవుడు శిక్షిస్తాడు. మనం చేసిన చెడ్డ క్రియలను బట్టి, పనులను బట్టి దేవుడు శిక్ష అనేది తీసుకొస్తాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చు. అంటే మీరు ఆలోచించండి, మనం చేసే పాపపు క్రియలను బట్టి మాత్రమే కాదు సుమా, ఈవెన్ మన థాట్స్ కూడా దేవుడు లెక్కలను తీసుకుని ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శిక్ష విధిస్తాడు అన్న సత్యాన్ని పాటించాడు. ఈవెన్ మన ఆలోచనలు కూడా, మన ఆలోచనలు సహితం పాపం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలను అంగీకరించడం సత్యాన్ని మాత్రం స్పష్టంగా చెప్తాం. అంటే దేవుని దృష్టిలో పరిశుద్ధత అన్నది, పవిత్రత అన్నది ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి పరిశుద్ధమును అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఆయనకు మనము సమర్పించుకునే ముందుగా మనలను దేవుడు అంగీకరించాలనంటే మన ఆలోచన సహితం కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి. చెడ్డ ఆలోచన మనకు వస్తున్నప్పుడు, చెడ్డ తలంపులు మనకు వస్తున్నప్పుడు వాటిని మనము మన జీవితాలలోనికి ఆహ్వానించి, ఆస్వాదించి వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాటికి ఇంకా మనము ఎక్కువగా దానికి సమయాన్ని కేటాయించినప్పుడు అది పాపంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఒక కోడిగుడ్డు ఉందండి, కోడిగుడ్డు జస్ట్ ఇలా కొడితే పగిలిపోతుంది కదా. దానిని ఇలా పట్టుకోకుండా దాన్ని కోడి ముందు ఒదిగితే ఏం చేస్తుంది? పిల్లయిపోతుంది కదా. క్రాక్ వచ్చినటువంటి దానిని పిల్ల అయ్యే అవకాశం లేనేలేదు. ఒరిజినల్గా దానికి క్రాక్ లేనటువంటి గుడ్డును మాత్రం ఒదిగి తీస్తే ఏమవుతుంది? అది పిల్లలు బయటకు వస్తుంది. అలాగే పాపపు ఆలోచన ప్రారంభంలోనే దానిని మనము తుంచేస్తే, క్రాక్ వచ్చిన దానిని పగలగొట్టేస్తే అది మనలోనికి రాకుండా పొదిగి అది పిల్లవకోకుండా పాపంగా పరిగణించకుండా దేవుని వాక్యం సందర్భం. అందుకనే దావీదు అంటాడు 119:11 వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను. అంటే నీ వాక్యమే నేను పాపము చేయకుండా, నీ వాక్యమే నేను పరిశుద్ధంగా బ్రతకడానికి నా ఆలోచనల సహితం
పవిత్రంగా బ్రతకడానికి వాక్యం నాకు సహాయపడుతుందని దావీదు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అనుదినము కూడా మన అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ఎంత దేవుని వాక్యానికి మనము విలువనిస్తాము, చదువుతుంటాము, ధ్యానిస్తూ ఉంటాము, అంతగా మనము దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుంటాము. పవిత్రంగా బ్రతకడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. యోహాను సువార్త 8:44 వచనంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పని ప్రపంచానికి ఆయన ఛాలెంజ్ చేశాడు. ఎవరిని మీరు అనొచ్చు, ఆయన దేవుడు కాబట్టి పవిత్రంగా బ్రతకగలిగాడు, ఆయనకి సాధ్యమైంది. మనం మనుషులు అండి, మనకి శరీర బలహీనతలు ఉన్నాయి, మనం పవిత్రంగా బ్రతకడం మనకి సాధ్యం కాదని అంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎన్నోసార్లు నేను చెప్పాను, భూమి మీద ఉన్నప్పుడు ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడైన. ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. మనలాంటి టెంప్టేషన్స్ ఆయనకి ఎదురైనాయి, మనలాంటి బలహీనతలే ఆయనకి ఉన్నాయి. కానీ మనలాంటి బలహీనతలు ఉన్న మనలాంటి శరీరాన్ని ధరించుకుని ఉన్నప్పటికీ కూడా పాపం లేని వాడిగా బ్రతకగలిగాడు. దేవుడిగా ఆయన అద్భుతాలు ఆయన శక్తిని బట్టి చేయగలిగాడు. శరీరం బలహీనతలను బట్టి ఏ పాపం లేకుండా పవిత్రంగా బ్రతకగలిగాడు. ఎలా సాధ్యమైంది అంటే ఎబ్రీ గ్రంథకర్త 5:7 వచనంలో, Hebrews chapter 5:7లో ఆయన ఏమంటాడనంటే, శరీరధారి ఉన్న దినములలో మహారోగులతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. సంపూర్ణంగా దేవునికి ఆయన తను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఆయన ప్రవర్తనలో, ఆయన క్రియలో, ఆయన మాటలో, ఆయన ఆలోచనలో అన్నిటిలోనూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్న ఏకైక ఉద్దేశంతో ఆయన భూమి మీద బ్రతకగలిగాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకనే దేవునికి ఎప్పుడైతే మనము భయపడతామో, దేవునికి ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, అప్పుడు దేవుని యొక్క వాక్యానికి మనం లోపడగలుగుతాం. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. పవిత్రంగా బ్రతకడానికి దేవుడు మనకి దేవుని భయం ద్వారా పవిత్రంగా బ్రతకడానికి మనకి సహాయపడుతుంది. ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6:13-19 వచనాలు చదువుదాం. రోమన్స్ 6:13లో ఒక మాట రాయబడింది, చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:13 వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించుడి. 19వ వచనం, మీ శరీరం బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమములను మీ అవయవములను దాసులుగా ఎలా అప్పగించుటరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అంటే ఆ వాక్యం ఏం చెబుతున్నానంటే, మనము దేవుని నమ్మక ముందు, దేవునిలోనికి రాకముందు, ప్రభువుని అంగీకరించక ముందు మన లోకంలో ఉన్నప్పుడు మనకి ఇష్టానుసారంగా మనం బ్రతకాం, మన శరీరాలను పాపానికి అప్పగించాం, మనకి నచ్చినటువంటి పనులు ఏవేవో అవి చేస్తూనే బ్రతకాం. కానీ ఒకసారి ప్రభు నమ్మిన తర్వాత, రక్షణకు వచ్చిన తర్వాత, దేవుని అంగీకరించిన తర్వాత వాక్యం ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు మీ శరీరములను పాపములకు దాసులుగా అప్పగించారు, కానీ ఇక్కడ నుండి మాత్రము మీ శరీరములను పాపములకు అప్పగించుకోకుండా నీతికి సాధనాలుగా, దేవుని యొక్క వాక్యానికి, నీతికి, ఆయనకు మీరేం చేయాలి? అప్పగించుకోనండి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 1 Corinthians 6:19లో కూడా ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 వచనాలు చదువుదాం. 1 Corinthians 6:19-20లో చదువుదాం. చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇప్పుడు మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి అని మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. దేవునికి సజీవ యాగముగా అర్పించడానికి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీరేదో మన బాప్తిసం ఉందా, రక్షణకు వచ్చేసాం అనుకున్నాం, కానీ మనల్ని ప్రభు రక్షించడానికి వెల చెల్లించాల్సి వచ్చింది. ఆయన ప్రాణాన్ని అర్పించాల్సి వచ్చింది. ఆయన శరీరంలో
వెలపెట్టి విలువ పెట్టి మనం కొనబడ్డాం, విమోచింపబడ్డాం. కాబట్టి మన దేహము దేవుడికి ఆలయమై ఉన్నదని, దేవుడు మన ఆలయంలో అంటే ఈ దేహంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడని, ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ దేహంలో ఎప్పుడు కూడా పాపములకు చోటు ఇవ్వకపోకుండా ఉంటే దేవుడన్నా మన హృదయంలో ఉండాలి, లేకుంటే పాపమైన మన హృదయం. రెండు ఉండడానికి కుదరదు. ఉంటే దేవుడైనా ఉండాలి, లేకుంటే దెయ్యం అన్నా ఉండాలి. ఏదో ఒకటే ఉంటుంది మన హృదయం. ఒకవేళ దేవుడు మన హృదయంలో లేడు అని అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనలో దెయ్యం పనిచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము అనే దానిని మన హృదయంలో నింపుకున్నప్పుడు, మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు, దానిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం పవిత్రంగా బ్రతకడానికి. ఎందుకంటే మన హృదయము ఆయన రక్తం చేత కడగబడింది, విమోచించబడింది. ఆయన ఉండడానికి ఆయన వెల చెల్లించి మన హృదయాన్ని దేవాలయంగా, ఒక ఆలయంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి విలువ పెట్టి కొనబడిన మనము మన దేహం ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ కలిగే విధంగా మన జీవితంలో బ్రతకాలని దేవుడు మాకు చెప్తుంది. పాపము ఒక ఆయన ఏమంటాడంటే, పాపము శరీరంలో కన్నా ఆలోచన ఎక్కువ ఉందంటాడు. శరీరంలో కన్నా ఆలోచన ఎక్కువ ఉందంట. ఒక ఆయన ఏమంటాడంటే, మనుషులంతా చాలా మంది దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నటువంటి వారు అవకాశం కుదరక వాళ్ళు పవిత్రంగా బ్రతుకుతున్నారు. ఈ మాట అర్థమైందా? అంటే పాపం చేయడానికి వారికి అవకాశం కుదరక అలాంటి సందర్భంలో వాళ్ళు పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు అవకాశం ఉంటే ఏం చేస్తారన్నమాట? పాపం చేస్తారు. అంటే వాళ్ళకి సమాజానికి భయపడి కావచ్చు, లేకుంటే కుటుంబానికి భయపడి కావచ్చు, లేకుంటే పరిస్థితులకు భయపడి కావచ్చు, అవకాశాలు కుదరక వాళ్ళు పాపం చేయకుండా ఉంటున్నారు. కానీ అవకాశం కుదిరితే, అంటే ఒక మాట ఏంటంటే, పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పవిత్రంగా బ్రతకగలిగిన వాడు మాత్రమే నిజమైన పవిత్రుడు. అలా ఎవరున్నారో చెప్పండి బైబిల్ గ్రంథంలో? ఎవరు? యోసేపు కనుకుంటారు. పాపం చేయడానికి అవకాశం వచ్చింది ఆయనకి, శోధన ఆయన మీదకి ఉంచుకొని వచ్చింది. కానీ పాపం చేయకుండా పాపాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు? ఆయన పారిపోయాడు. దేవుడి ఇంకా ఎంత దుష్టాన్ని నేను ఎలా చేస్తానని చెప్పాను తాను దేవుడికి భయపడి పారిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, మీ శరీరంలో దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది ఏంటంటే పరిశుద్ధమైనదిగా, రెండవది ఆయనకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ అంటారు. అంటే దేవుడు మనం అంగీకరించే విధంగా, దేవుడికి మనలను దేవుడు కోరుకునేటువంటి విధంగా మన ఆలోచనలు, మన తలంపులు ఉండాలి. ఎందుకు అనుకూలంగా ఉండాలి అంటే, పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు పవిత్రమైనటువంటి పాత్ర ఏదైతే ఉందో, ఒక మాట చదువుతాం చూడండి. అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 2:21 చదువుతాం చూడండి. 2:21 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. ఇప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుడు మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు, శుద్ధి చేశాడు, మనలో ఉన్న మలినాన్ని తీసేశాడు. కడిగిన తర్వాత కడిగి పెట్టినటువంటి పాత్రలు ఏమైనా వంటగదిలో ఉంటేనే మన వంటకి వాటిని వాడుకుంటాం. మలినంతో ఉన్నాయనుకోండి, కడగలేదు, వాటిని మరొక వంట చేయడానికి వాడతామంటే దాన్ని శుద్ధి చేసినప్పుడు మాత్రమే మనం మరొక వంటకు వాడతాం. అలాగే దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కడిగాడు, శుద్ధి చేశాడు, మనము ఒక తన సంఘంలో మనల్ని స్థిరపరిచాడు. దేవుడు ఇప్పుడు వాడుకోవాలనుకోండి, మనం ఎలా ఉండాలి? ఆ పాత్ర మలినం అవ్వకుండా, ఏ మలినం అంటుకోకుండా కడగబడిన రీతిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దానికి వాడుకుంటాం. దేవుడు మనల్ని వాడుకోవాలని అంటే మలినం అనేది లేకపోకుండా. దేవుని ఇంటిలో చాలా పాత్రలు ఉన్నాయి. అంటే రక్షింపబడిన, కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్. మనము ఆయనకు ఉపయోగపడాలి, ఆయన మనల్ని వాడుకోవాలి అని అంటే మనం మలినం కాకపోకుండా పవిత్రంగా అలా లోకంలో బ్రతికినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని వాడుకుంటాడు. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి దేవుడు వాడుకున్నటువంటి బిడ్డలు. దేవుడు తనకు అనుకూలంగా
ఉన్నటువంటి వారిని దేవుడు వినియోగించుకున్నాడు. తన మహిమ కొరకు, తన ఘనత కొరకు, తన యొక్క నామము మహిమార్థం నిమిత్తమే చాలా మందిని దేవుడు వాడుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో, ఆది కాండంలో దేవుడు సృష్టి చేసిన తర్వాత ప్రపంచమంతా కూడా పాడైపోయింది. దేవునికి అసలు నేను ఎందుకు చేశాను బాబు ఈ సృష్టిని అన్నట్టుగా ఆనాటి సమాజము పాడైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక కుటుంబం కనబడింది, నోవహు కుటుంబం. ఆ నోవహు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చి సమాజం అంతా కూడా భయంకరంగా పాడైపోయినప్పటికీ కూడా కుడి ఎడమలను మరిచిపోయి పాపలో బ్రతుకుతున్నటువంటి ఆ సమాజంలో నోవహు కుటుంబాన్ని దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఎలా వాడుకున్నాడు? ఆ వాడను తయారు చేయమని చెప్పని ఆ ప్రజలందరినీ కూడా దేవుడు నాశనం చేసేసి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చి ఆ కుటుంబం ద్వారా మరలా పునరుద్ధరింప చేయడానికి, అంటే సమాజాన్ని మరలా ప్రజలను పుట్టింప చేయడానికి దేవుడు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని వాడుకున్నాడు. అంటే పవిత్రమైనటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రను దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమ కొరకు, తన ఘనత కొరకు దేవుడు వాడిని వాడుకుంటాడు. ఇంకా అబ్రహాము చూడండి, అబ్రహాము భయంకరమైనటువంటి విగ్రహారాధన సాంప్రదాయంలో నుండి వచ్చాడు. ఆయన ఎవరి చంద్రమామ దేవుడికి ఆరాధించి వాటినే బొమ్మలుగా చేసుకుని ఇరాక్లో ఉన్నప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అబ్రహాము నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, అనేక జనములకు దీవెనకరంగా చేస్తానని చెప్పి అబ్రహాము దేవుడు ఇచ్చినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడి విధేయత చూపించి వచ్చాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? వాగ్దానం చేశాడు, నీ మూలముగా సమస్త భూమి మీద ఉన్నటువంటి వంశములన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మనము బైబిల్ ప్రకారం మనము యూదులం కాదు, మనము అన్యులం. కానీ దేవుడు మనకు కూడా రక్షణ ఇచ్చి, దేవుడు మనల్ని కూడా రక్షించి అబ్రహాము మన పితరుడు కావడానికి, అబ్రహాము మన తండ్రికి కావడానికి దీనిని బట్టి విశ్వాసం బట్టి అబ్రహాము మనకు తండ్రి అయ్యాడు, మనము దేవునికి బిడ్డలమయ్యాడు. కాబట్టి అబ్రహాము దేవుడు అన్య కుటుంబంలో నుండి బయటకు తీసుకుని వచ్చి పవిత్రంగా బ్రతికినటువంటి అబ్రహాము దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. నోవహును వాడుకున్నాడు, అబ్రహామును వాడుకున్నాడు, యోసేపును వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, కల్దీయ దేశానికి వెళ్ళిపోయినటువంటి దానియేలును కూడా దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు కదండి. పరాయి దేశానికి వెళ్ళిపోతే మనకి తెలియని వాళ్ళు ఎవరు లేకపోతే సర్వసాధారణంగా మనం ఏం చేస్తాం? మన చుట్టూ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మనమే ఉన్నాం. వేరే దేశానికి వెళ్ళిపోయాం, ఎవరు లేరు కాబట్టి, ఎవరు మనల్ని ఎక్కడికి వాళ్ళు ఉండరు కాబట్టి ఎలా బ్రతికినా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు అని అనుకుంటాం. కానీ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు పరాదేశానికి వెళ్ళేవారు, వాళ్ళ భాష కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పరాదేశానికి వెళ్ళిపోయినటువంటి దానియేలు చూడండి, ఆ దేశం యొక్క ఆ రాజుగారి యొక్క ద్రాక్షారసాన్ని విగ్రహాలుగా అర్పించినటువంటి ఆ పదార్థాలను తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీటిని మేము ముట్టకూడదు, వీటిని తినకూడదు, మాకు కూరగాయల భోజనమే పెట్టండి, మాంసం తిని ద్రాక్షరసం తాగినటువంటి వాళ్ళ మొక్కలు చూడండి, ఒకవేళ కనుక సరిగా లేకపోతే మీరు చెప్పినట్లుగానే చేస్తామని చెప్పని అపవిత్రమైన వాటిని ముట్టకోకుండా తమ్ముడు తాము పవిత్రంగా కాపాడుకునేటువంటి దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు చూడండి ఎంత స్థాయికి దేవుడు ఆశీర్వదించాడు తెలుసా? బానిసలుగా తీసుకెళ్ళిపోయారు వాళ్ళు, ఆ దేశంలో పెట్టి చాకరీ చేయాలి వాళ్ళు. కానీ దానియేలు 12వ అధ్యాయంలో మీరు చదవండి, ఆస్తికి వెళ్ళేసరికి దానియేలు దేవుడు ప్రధానమంత్రిగా ఆశీర్వదించాడు. ఎవరిని? ఒక బానిస. ఎందుకు సాధ్యమైంది? దేవుడు పవిత్రపరిచాడు. ఆ పవిత్రతను దానియేలు, శద్రకు, మేషకు అనేటువంటి వాళ్ళు ఏం చేశారు? కాపాడుకున్నారు. ఆ పవిత్రంగా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవుడికి అనుకూలంగా కనబడ్డారు. అంటే దేవుడికి అందుబాటులో ఉన్నారు, దేవుడు వాడుకోవడానికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని వాడుకొని దేవుడు తన మహిమ కొరకు వారిని ఉపయోగించుకున్నారు. కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే చాలామంది అప్పుడప్పుడు చాలామంది నాతో మాట్లాడుతుంటారు, దేవుడు నన్ను ఎందుకు వాడుకోవట్లేదండి, దేవుడు నన్ను ఎందుకు తన పని కోసం ఉపయోగించుకోవట్లేదండి అని అంటే దేవుడు పవిత్రపరిచాడు. ఆ పవిత్రతను మనం కాపాడుకున్నప్పుడు, ఆయనకి అందుబాటులో ఉన్నప్పుడు, ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు, ఆయనకి సమీపంగా ఉన్నప్పుడు, ఆయనకు యోగ్యమైనటువంటి ప్రవర్తనను కలిగి జీవించినప్పుడు ఆయన దృష్టి మీద మన మీద పడుతుంది. తప్పకుండా దేవుడు తన మహిమ కొరకు, తన ఘనత కొరకు, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎవరు మనల్ని గుర్తించినప్పటికీ కూడా దేవుడు మనను తన పని కొరకు, తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు.
ఉంటాడు, దేవుడు మనను బలపరుస్తాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకి స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ మనము పరిశుద్ధమును అలాగే అనుకూలమును సజీవ యాగముగా దేవునికి మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకోవడం అని అంటే సమర్పణ లేకపోకుండా దేవుడు తన మహిమ కొరకు, తన ఘనత కొరకు దేవుడు మనల్ని ఎప్పుడు వాడతాడు. మనకు సమర్పణ ఉండాలి. సమర్పణ అని అంటే నేను మాట్లాడేది సంపూర్ణ సేవ కోసమో లేకుంటే దీనికోసం కాదు నేను మాట్లాడేది. మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేకుంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏ స్థలంలో ఉండైతే పని చేస్తున్నారో ఆ స్థలంలో దేవుని కొరకు మహిమగా వాడబడడానికి. ఇప్పుడు కొంతమంది పేరు చెప్తారు, వాళ్ళు సంపూర్ణ సేవకులు కాదు. చెప్పండి, యోసేపు సంపూర్ణ సేవకుడండి? సంపూర్ణ సేవకుడా? దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దావీదు సంపూర్ణ సేవకులండి. సంపూర్ణ సేవకులు అంటే యాజకత్వం చేసే మాస్టర్ గారు. దాని మాస్టర్ గారా? ఆ దేశంలో ప్రధానమంత్రి ఒక ఉద్యోగం చేసేది. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఇప్పట్లో మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కలెక్టర్స్ అనమాట. ఆ దేశంలో కలెక్టర్గా పనిచేస్తారు. వాళ్ళు ఉద్యోగం చేస్తారు. వాళ్ళు సంపూర్ణ సేవ అంటే దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు కాబట్టి వాళ్ళు ఉద్యోగం చేసే స్థలంలో కూడా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? వాడుకున్నాడు. యోసేపు ఉన్నాడు. యోసేపు బానిస, పని చేయడానికి ఒక బానిసగా అమ్మబడ్డాడు. కానీ అతను దేవుడికి అందుబాటులో ఉన్నాడు, పరిశుద్ధంగా అనుకూలంగా దేవునికి ఉన్నాడు. కాబట్టి ఆ స్థలంలో దేవుని మహిమలో యోసేపు ఉన్నాడు. ఇలా మీరు ఆలోచించండి, మనము ఎవరైతే గొప్పగా దేవుని కొరకు వాడబడ్డాడు, దానియేలు కానీ, శద్రకు, మేషకు కానీ, అబ్రహాం కానీ, వీళ్ళెవరూ సంపూర్ణ సేవకులు కాదు. దావీదు కానీ, వీళ్ళెవరూ దేశాన్ని పరిపాలించిన రాజులు. ఆయా స్థలాల్లో, ఆయా ప్రదేశాల్లో దేవుడు వారికి ఇచ్చిన ఉద్యోగాలు చేసుకుంటూ కూడా, తగిన వ్యాపారం చేసుకుంటూ కూడా, వారికి ఇచ్చిన చేతి పనులు చేసుకుంటూ కూడా దేవుని కొరకు వాళ్ళు ఎలాగా ఉపయోగపడ్డారో మీరు ఆలోచించారు. అంటే దేవునికి అందుబాటులో ఉన్నప్పుడు, దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు మనను వాడుకుంటాడు. అందుకనే మనకి ఏముండాలంటే సంపూర్ణ సమర్పణ ఉండాలి. మనము సగం సమర్పించుకోవడం కాదు, కొంతకాలం సమర్పించుకోవడం కాదు. మన సమర్పణ ఎలా ఉంటుందంటే జనవరి 1 లేకపోతే డిసెంబర్ 31 అయితే మనం దేవునికి తీర్మానం చేసుకుంటాం. ప్రభు, నేను గత సంవత్సరంలో ఇలా బ్రతికాను, కానీ ఈ న్యూ ఇయర్లో ఇక నుంచి మాత్రం దేవుని కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతానని డిసిషన్ తీసుకుంటాను. ఎంతగానో 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఒకవేళ మన ప్యాషన్ కొంచెం ఎక్కువగా 3 నెలలు. తర్వాత మన క్రమక్రమంగా మన భక్తి, ఆత్మీయత చల్లబడిపోతుంటుంది. దానికి అది కాదు, భక్తి అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, కానీ డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోయే విధంగా ఉంటుంది. భక్తి అనేది మన ప్రార్థనా జీవితం, మన బైబిల్ చదవడం, దేవునికి అనుకూలంగా బ్రతకడం, దేవునితో కనెక్ట్ అయి ఉండడం. ఇప్పుడు మనం దేవునికి కనెక్ట్ అయి ఉన్నామా లేదా అనేది ఎలా తెలుస్తుందనంటే, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే, చిన్న అబద్ధం కానీ, చిన్న పొరపాటు కానీ ఏదైనా చేస్తే, నా అనుభవంలో చెప్తున్నాను, మన హృదయంలో భయంకరమైన కలవరం మొదలైపోతుంది. అది మన మీద ఒక గిల్టీ ఫీలింగ్ అనేది మనలో ప్రారంభమవుతుంది. అది ఎప్పుడైతే పోరాటం మనలో ఉందో గుర్తుపెట్టుకోనండి, మనం దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నాం. దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి పాపాన్ని దేవుడు అంగీకరించడం, ఎంత తొందరగా ఆ పాపాన్ని, ఆ పొరపాటును దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఒప్పేసుకుంటామో మళ్ళా దేవునితో రీకనెక్ట్ అవుతాం. లేకపోతే ఆ పాపాన్ని మనం అలాగే ఉంచుకుని మళ్ళా దానిని ఒప్పుకోకుండా మనం వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం అది తెగిపోతుంది. ఇంకా మన పాపంలో కొనసాగుతూ ఉంటాం. ఇంకా పాపం చేసినప్పటికీ కూడా మన మనసాక్షి పనిచేయదు, మనకి ఇంకా అది తప్పని కూడా అనిపించింది అన్నమాట. చేసుకుంటూనే వెళ్ళిపోతుంది, దేవునికి మనకి సంబంధం తెగిపోతుంది. కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. మనం ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ కూడా దేవునితో మనం ఎప్పుడు కూడా అనుసంధానం కలిగి ఉండవచ్చు. అది దేవుడి. కాబట్టి దేవుడు మనము జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడంటే సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. ఆయనకు సమర్పించుకునేటప్పుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండాలి, రెండవది ఆయనకు అనుకూలంగా ఉండాలి అని దేవుడు మాకు స్పష్టంగా నేర్పిస్తుంది.
కొన్ని సందర్భాల్లో మనకి ఏమనిపిస్తుంది అంటే, మనము సంపూర్ణంగా దేవుడికి సమర్పించేసుకుంటే ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఆయన ఏం చేసేస్తాడో, ఆయన ఏం జరిగిస్తాడో అన్న భయాలు కొంతమందికి ఉంటాయి. ఎందుకన్నానంటే, నా జీవితాన్ని నేనే డ్రైవ్ చేసుకోగలను, నేనే నడిపించుకోగలను, నేనే నా జీవితాన్ని మేనేజ్ చేసుకోగలను అన్నట్టుగా మనము జ్ఞానవంతులుగా, లేకుంటే తెలివైన వారుగా, లేకుంటే మనము చాలా అనుభవం కలిగినటువంటి వారుగా కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తుంటాం. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనలను ఆయనకు సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకు ఎందుకు సమర్పించుకోవాలని అంటే, ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆయన సర్వ జ్ఞానాన్ని బట్టి మనం ఆయనకు సమర్పించుకోవాలి. ఎందుకు సర్వజ్ఞానం కలిగిన వాడు? భవిష్యత్తులో ఏం జరగబోతుందో, భవిష్యత్తులో ఏమి సంభవించబోతుందో అన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి అన్నీ తెలిసిన ఆయనకి సమర్పించుకోవడం శ్రేష్టమైన పద్ధత, లేకుంటే రేపేం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి మనంతటా మనమే మన జీవితాన్ని మనం మేనేజ్ చేసుకుంటామా చెప్పని సమర్పించుకోవడం అది కరెక్ట్ అయిన విధానం. ఆలోచించండి. సర్వజ్ఞానం కలిగిన దేవుడు ఆయన అప్పగించుకుంటే ఆయన మన జీవితాన్ని సంపూర్ణంగా నడిపించగలడు. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, రోమన్స్ 11:33లో ఒక మాట చదువుతాం. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యము. చూడండి, ఆయన గురించి వాక్యం సెలవిస్తుంది, ఆయన బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింప అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యము. అసలు మనకి మన ఆలోచనకి అంతు చిక్కం ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు. అంత సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడికి మనం సమర్పించుకున్నప్పుడు మన జీవితాన్ని ఆయన సంపూర్ణంగా చక్కగా మేనేజ్ చేయగలడు. ఆయన అప్పగించుకుంటే ఆయన చక్కగా మన జీవితాన్ని నడిపించగలడు. అంత మాత్రమే కాదు, ఆయనకు సమర్పించుకోవడం మొట్టమొదటిది ఆయన జ్ఞానాన్ని బట్టి సమర్పించుకోవాలి. రెండవది ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మన ప్రతి అవసరత కూడా తీర్చగలిగినటువంటి ఐశ్వర్యవంతుడు దేవుడు కాబట్టి ఆయనకు అప్పగించుకుంటే, ఆయనకు సమర్పించుకుంటే మనకి ఏ టైంలో ఏది కావాలో అన్నది దేవుడు ఏం చేస్తాడు? మనకి అనుగ్రహిస్తాడు. ఆకాశ పక్షులు చూడండి, విత్తము, పోయవు, పంటలు కూర్చుకోవడం, దానికి ప్రతిదినము వాటికి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆహారం. కోట్ల కొలది పక్షులు ఉన్నాయి, కోట్ల కొలది జంతువులు ఉన్నాయి, వాటికి అనుదినం ఆహారం పెడుతున్నాడు. వాటికి ఆహారం పెట్టిన దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో సృష్టించబడినటువంటి మనకు ఆహారం పెట్టడం, మనం పోషించడానికి పెద్ద గొప్ప సంగతి ఏమి కానీ మనకు పోషించగలరు. మనకు ఏది కావాలో అన్నింటినీ కూడా ప్రభు మనకి ఇస్తాడు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. మీ ప్రతి అవసరం అది ఏదైనప్పటికీ కూడా దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన లేదంటూ ఆయన దగ్గర ఏదీ లేదు. ఆయన అన్నింటినీ కూడా క్రమంగా, సమయానుకూలంగా టైంకి దేవుడు మనకి అన్నింటినీ ఇస్తాడు. అందుకనే ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఆయనకి సమర్పించుకోవాలి. మన జీవితాన్ని చక్కగా నిర్వహించగలడు. ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయనకి సమర్పించుకోవాలి. మనకి ఏది అవసరత ఉందో అన్నింటినీ కూడా దేవుడు మనకి అనుగ్రహించగలడు. మూడవది, ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఇది సాధ్యం కాదు అన్నది ఆయనకి ఏమైనా ఉందా? శారద ఉంటాడు అబ్రహాముతో మమ్రీ వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు, వచ్చేయాక నేను మరలా వస్తాను, మీకు నీ కడుపున పెట్టబడతాడయ్యా అని చెప్పని చాలా ఏం చేసింది? నమ్మింది. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? సారా నమ్మనేలా, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా? అని చేయలేదు ఏమనుంటుంది? ఆయన అన్నీ చేయగలరు. ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు. సర్వభౌమాలు అన్నింటినీ సమస్తం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. సూర్యుడి మీద, ఈ సృష్టి మీద, భూమి మీద సర్వ అధికారం కూడా దేవుడికి ఇవ్వబడింది. దేనిని బట్టి ఆయనకి ఇవ్వబడిందో తెలుసా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు, తను తాను విధేయత చూపించాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. కాబట్టి అన్ని నామముల కంటే పైనామమును, ఉన్నతమైన నామమును యేసయ్యకు తండ్రిని దేవుడు అప్పగించాడు. సర్వాధికారం ఆయనకు ఉంది.
కాబట్టి సర్వభౌమాధికారం ఆయన చేతిలో ఉంది. ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఒకరిని ఆశీర్వదించాలన్నా ఒక వ్యక్తిని తగ్గించాలన్నా సరే సమస్తం దేవుని చేతిలో ఉంది. మనంటే మనం ఏదైనా చేయాలని మనం ప్రయత్నం చేస్తే సామెతల గ్రంథం 10:22 ఒక మాట రాబడి ఉంటుంది, ఎక్కువ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదం పొందాలని మనంతట మనం ఏదైనా ప్రయత్నం చేస్తే దానికోసం పడిన కష్టం, దానికోసం వెచ్చించిన టైం, దానికోసం వెచ్చించిన ధనం ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. కానీ దేవుడు కనుక మనలను ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఏ వ్యక్తి కూడా ఆశీర్వాదాన్ని ఆఫ్ చేయలేదు. కాబట్టి దేవుడికి మనము సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు, ఆయన సర్వభౌమాధికారానికి సంపూర్ణంగా లోబడినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎందుకు ఆయనకు సమర్పించుకోవాలి అని అంటే ఆయన సర్వజ్ఞానాన్ని బట్టి, రెండవది ఆయన సర్వ ఐశ్వర్యవంతుడు కాబట్టి దానిని బట్టి, మూడవది ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి దానిని బట్టి దేవుడిని మనము అప్పగించుకోవాలి. ఆయన అప్పగించుకోవడం అని అంటే ఒక మాట, మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారా? కొంతమంది ఎప్పుడైనా డ్రైవింగ్ నేర్చుకున్నారా? మీకు తెలుసలేదు. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు చూసారా డ్రైవింగ్ కారు? దానికి 2 స్టీరింగ్లు ఉంటాయి, ఒకటి ఉండదు, 2 స్టీరింగ్స్. అంటే నేర్చుకునే వ్యక్తి అసలు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు, నేర్పించే వ్యక్తి ఎడమ పక్కన సీట్లో కూర్చుంటాడు. ఇప్పుడు డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఏమంటాడనంటే, బిల్లీ గ్రామ్ గారు ఏమని చెప్తాడనంటే ఆయనకు సమర్పించుకోవడం అనంటే మనము పక్క సీట్లో కూర్చుని మన కళ్ళకు కంకలు కట్టేసి సీట్లో కూర్చుంటే మన స్టీరింగ్ అంతా కూడా ప్రక్కన కూర్చున్న వ్యక్తికి పూర్తిగా అప్పగించేది. మనం డ్రైవ్ చేస్తున్నామండి, మన కళ్ళకి కంకలు కట్టేశారు, పక్కన ఉన్న వ్యక్తి మనకు చెప్తా ఉన్నాడు, స్పీడ్గా వెళ్ళు, స్లో వెళ్ళు, స్పీడ్ బ్రేకర్ ఉంది, బ్రేక్ మీద కావాలి, ఎక్సలెంట్ ఇవి అని పక్క వ్యక్తి చెప్పిన ప్రతి డైరెక్షన్ కూడా మనకి చెప్పిన దానికి లోబడితే మన కాలేజ్ వెళ్తుంది, క్షేమంగా వెళ్తుంది కదండి. ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తి మనకి చెప్పిన దానిని వినలేదు అనుకోండి, ఎందుకని మనకి కళ్ళకి కంకలు కట్టేశారు, మనకేం కనపడదు, వినపడడం తప్ప మనకేం కనపడదు. కాబట్టి ప్రక్క వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం స్పీడ్ పెంచమన్నప్పుడు స్పీడ్ పెంచి, తగ్గించమన్నప్పుడు స్లో చేసి, బ్రేక్ వేయమన్నప్పుడు బ్రేక్ వేసి, రైట్కి తిరగమన్నప్పుడు రైట్కి తిరిగి, లెఫ్ట్కి తిరగమన్నప్పుడు లెఫ్ట్కి తిరిగితే కారు కరెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతాం. బిల్లిగ్రామ్ ఏమంటాడంటే ఆయనకి సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనం మన సీట్లో కూర్చుని పక్కన ఏ సైడ్ కూర్చోబెట్టుకుని ఆయన ఎలా డైరెక్ట్ చేస్తాడో అలా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకో. నీవు నీ జీవితాన్ని ఎలా జీవించు, ఎలా బ్రతుకు, ఎలా మాట్లాడు, ఎలా కూర్చో, ఎలా నిలబడు, ఎలా ప్రవర్తించు అని ఆయన పక్కన సీట్లో కూర్చున్న యేసయ్య మనకు డైరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, మనకు చెప్తా ఉన్నప్పుడు, అలా మనం చేయగలిగినప్పుడు మనం గమ్యం చేయగలం. ఆయన చెప్పింది నాకెందుకు అని చెప్పని ఆయన లెఫ్ట్కి తిరగమంటే రైట్కి తిరిగామనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్. అందుకని మన జీవితంలో చాలా సందర్భాల్లో నష్టపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? పక్కన కూర్చున్నటువంటి యేసయ్య చెప్పిన మాట మనం వినాం, మనకు నచ్చింది, మనకు తోచింది మనం చేస్తూ ఉంటాం, అందుకనే యాక్సిడెంట్ అవుతుంది, సమస్యలు కొని తెచ్చుకుంటాం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి దానిని సంపూర్ణంగా ఆయనకి అప్పగించుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనకి సహాయం చేసి మన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి దేవుడు మనను జగత్తు పునాది వేయబడక ముప్పే దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకనంటే పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడాలని, ఆయన చిత్తాన్ని చేయాలని. ఆయన చిత్తమేంటి మనం నేర్చుకుంటున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధంగా బ్రతకాలి, అనుకూలంగా బ్రతకాలి, సంపూర్ణంగా ఆయనకు మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. సజీవయాగంగా దేవుడికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనను నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ఇక్కడ 2వ వచనంలో ఆయన మరొక మాట రాశాడు. ఒక మాట చదువుదాం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో, రోమన్స్ 1లో, రోమపత్రిక 12వ అధ్యాయం, రోమన్స్ 1 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చింత మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను మీరు ఏం
అనుసరించాలా? అనుసరింపదు. ఈ లోక మర్యాదను మనం అనుసరింపగా ఉత్తమమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకోవాలి. ఎందుకు ఈ లోక మర్యాదను అనుసరించకూడదండి? ఎందుకు లోక మర్యాదను అనుసరించకూడదు చెప్తారా? ఎందుకు లోక మర్యాదను అనుసరించకూడదని వాక్యం చెప్తున్నారంటే, ఈ లోక అధికారి ఎవరు? ఈ లోకాధికారి సాతాను. చూడండి, జాన్ చాప్టర్ 12:31 12:30 అక్కడ క్లియర్గా యోహాను సువార్త 12:30 నుండి చదువుతాం, 30 నుంచి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చును. 31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడు. ఎవరు లోకాధికారి? ఎవరు? సాతాను. అంటే సాతాను లోకానికి అధికారిగా ఉన్నాడు. ఎందుకు సాతానికి అధికారం వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఏదైనా తోటలో ఆదాము చేసినటువంటి పాపమును బట్టి మనకి దేవుడు ఇచ్చిన అధికారాన్ని పాపం చేయడం ద్వారా సాతాను చేతిలో పెట్టాం. అప్పటి నుంచి లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? సాతాను అధికారం ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ఈ లోక మర్యాదను అనుసరించుకోకుండా, లోక మర్యాద ఎలా ఉంటుంది? సాతాను చెప్పినట్లుగానే లోక మర్యాద జరుగుతూ ఉంటుంది. సాతాను బోధించిన విధానంగానే లోకస్తులు ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ లోకము జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తుంటుంది, లోకము ఉన్నటువంటి ఐశ్వర్యం బట్టి అతిశయిస్తుంది, లోకము ఉన్నటువంటి పదవిని బట్టి అధికారాన్ని బట్టి అతిశయిస్తుంది. ఈ లోకం యొక్క అధికారి దాన్ని బట్టి అతిశయిస్తాడు. కానీ వాక్యం ఏం చెప్తున్నానంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:20 ఏం చదువుకున్నామనంటే, లోక జ్ఞానమును దేవుడు ఎలా చేశాడు? వెలితనంగా చేశాడు. ఎందుకని? ఈ లోక జ్ఞానము ఈ లోకమంతా కూడా సాతాను అధికారంలో ఉంది, సాతాను అధికారం కింద జరుగుతుంది. కాబట్టి దానిని దేవుడు వెలితనంగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకపు నటన ఏం కాబోతుంది? గతించిపోతుంది. ఈ లోకపు నటన గతించిపోతుంది. ఈ గతించిపోయేటువంటి లోక నటనతో మనం ఏకీభవిస్తే, ఈ గతించిపోయేటువంటి లోక మర్యాదను మనం అనుసరిస్తే, చూడండి, ఎప్పుడైనా దివాలా తీసే కంపెనీలో ఎవరైనా పెట్టుబడి పెడతారా? కాబట్టి ఎవరండి దివాలా తీసే కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? చేయరు. మనం ఫ్లైట్ టికెట్ తీసుకున్నామండి, తీసుకున్న తర్వాత అక్కడ అనౌన్స్ చేశారు, మీరు టికెట్ తీసుకున్నారు కానీ ఇది చివరికి వెళ్తారో లేదో అనుమానంగా ఉంది అని అన్నారనుకోండి. ఈ లోపల ఎలాగో కూడా పతనమైపోతుంది, నాశనం కాబోతుంది. మనం పెంచుదాసిన పద్ధతిలో మనం చదువుకున్నాం. మహావేగంతో పంచభూతులు ఏం కాబోతున్నాయి? లైన్ కాబోతున్నాయి. ఇవన్నీ నాశనం కాబోతున్నాయి. నాశనం అయిపోయేటువంటి ఈ లోకపు నటన మీద మనము ఆశ పెట్టుకుంటే ఇది ఎలాగో గతించిపోతుంది. ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం వరకు, దేవుని యొక్క నిత్య జీవం వరకు మనం ఎదురు చూసేవారిగా ఉంటాం. సరే, మనం లోపంలో ఉన్నాం కాబట్టి, లోపల బ్రతుకుతున్నాం కాబట్టి మనం అనొచ్చు, ఏమండి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, చుట్టూ ఉన్నటువంటి సాంప్రదాయాలు, చుట్టూ ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు వాళ్ళు అనుసరించే పద్ధతులు తప్పకుండా అనుసరించాలి కదండి. మనం దేవుని నమ్ముకున్నాం కానీ లోకంలో బ్రతికే వాళ్ళం కదా, మరి తప్పదు కదా అని చెప్పని అనొచ్చు. కానీ యాకోబు రాసిన పత్రిక 4:4 వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోక స్నేహం దేవునితో ఏమనుంది? ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి మనం విరోధం అయిపోతాం. ఈ లోక మర్యాదను అనుసరిస్తే దేవునితో మనకు సంబంధం ఉండదు. కాబట్టి ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరుగరా? ఎవరి లోకంతో స్నేహం చేయడం దేవుడు వాడికి ఏమవుతాడు? విరోధి అయిపోతాడు, శత్రువు అయిపోతాడు. దేవుడు మనకి శత్రువు అయిపోతాడు. కాబట్టి మీరు లోక మర్యాదను అనుసరించుకోకుండా ఉత్తమము అనుకూలమై ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని మనం చేసేవారై ఉండాలి. మనము ఇక్కడ ఇంకొక మాట చెప్పబడింది ఏంటంటే, మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. రెన్యూ యువర్ మైండ్ అని ఉంటుంది. అంటే మన మనస్సు మారి రూపాంతరం చెందే విధంగా ఉండాలి. మన పద్ధతులు మారాలి, మన మాట తీరు మారాలి, మన జీవిత విధానం మారాలి. మనము దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, దేవుడిని మహిమపరుస్తున్నప్పుడు, దేవుడిని స్తుతిస్తున్నప్పుడు, ఆ దేవుని వాక్యానికి తగ్గట్టుగా మన జీవితాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే మనం అంగీకరించబడతాం. దేవుడు మనను ఆయన అంగీకరిస్తాడు, ఆయన మనల్ని వాడుకుంటాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. లేకపోతే లోక మర్యాదలు అనుసరిస్తూ మన మాట తీరు మారకుండా, మన పద్ధతి మారుకోకుండా, మన క్రియలు మారుకోకుండా, మన ప్రవర్తన కొంతమందిని ప్రభావితం చేసే విధంగా లేకపోతే దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని నామమునకు
ఘనత కలగదు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అనుకూలమైన పవిత్ర పరిశుద్ధమును అనుకూలమైన దేవుని చిత్తమేదో తెలుసుకుని మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్త ప్రకారం చేయండి. దేవుని చిత్తం ఏమంటే పరిశుద్ధంగా బ్రతకడం, నిర్దోషంగా బ్రతకడం, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు పవిత్రుడిగా నిలబెట్టాలన్నది దేవుని యొక్క నిత్య సంకల్పం. అయితే పవిత్రంగా బ్రతకడం, అనుకూలంగా బ్రతకడం మనంతట మనముగా చేయాల్సిన పనులు, ప్రయత్నం చేద్దాం. అయితే ఆ పవిత్రంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాడు. ఆయనకు సమర్పించుకుంటే, ఆయనకు అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేసి పరిశుద్ధంగా బ్రతకడానికి, ఆయనకు అనుకూలంగా బ్రతకడానికి, సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుడికి సంపూర్ణంగా మనం అప్పగించుకోకపోతే మనంతట మనముగా దేవుని చిత్తాన్ని ఎన్నడూ కూడా మనం చేయలేము, మన వల్ల కాదు. అయితే సంపూర్ణంగా దేవుని ఆత్మకు అప్పగించుకుంటే ఉదయాన్నే లేవగానే నన్ను నేను నీ చేతులకు సమర్పించుకుంటున్నాను, నాకు సహాయం చేయండి, నీతిగా యథార్థంగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, అనుకూలమైనటువంటి ప్రవర్తన జీవితాన్ని కొనసాగించడానికి నాకు సహాయం చేయండి అని దేవుని ఆత్మకు అప్పగించుకుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి కృపణిస్తాడు. లోకంలో పడిపోకుండా, జారిపోకుండా శక్తినిచ్చి బలపరిచి అన్ని విషయాలు కూడా ఆయనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. తలలో ఉంచండి, కళ్ళ మీద ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి దేవుని ఆత్మకు మనలను మనము అప్పగించుకుందాం, సమర్పించుకుందాం. పరిశుద్ధమును అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించి మీ మనసు మారి రూపాంతరం చెందడని దేవుని మాత్రం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఆయనకి సమర్పించుకోకుండా ఆయన చిత్తాన్ని చేయాలి. దేవుని ఆత్మ సహాయం లేకుండా ఆయన చిత్తాన్ని జరిగించలేదు. దేవుడు మన నుండి ఈ లోక సంబంధమైన వాటిని వేటినో దేవుడు ఆశించట్లేదు. సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలని దేవుడు కోరుకున్నాడు. మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని దత్తత చేసుకున్నది ఆయనకు అనుకూలంగా పనికొచ్చే పాత్రలుగా ఉండాలని, ఆయనకు ఉపయోగపడే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఆయన అంగీకరించేటువంటి యోగ్యమైనటువంటి పాత్రలుగా మనం ఉన్నామా లేదా అన్నది మనం చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ లేకపోతే ఈరోజు పశ్చాత్తాపంతో మనసు కలిగి దేవుని దగ్గరికి వచ్చి క్షమించమని అడిగి, ప్రభువా మీ చిత్తాన్ని నేను సంపూర్ణంగా చేయలేకపోతున్నాను, మీకు సంపూర్ణంగా నేను సమర్పించుకోలేకపోతున్నాను, మీకు అనుకూలమైనటువంటి ప్రవర్తన నేను కలిగి జీవించలేకపోతున్నాను. ఆత్మదేవ, నా బలహీనతలను మన్నించి నా అవిధేయతలను తీసివేసి నాకు శక్తినిచ్చి ఎక్కడైతే మీ చిత్తాన్ని చేయలేకపోతున్నానో ఆయా పరిస్థితులను నన్ను బలపరిచి మీ చిత్తాన్ని చేయడానికి మీ కృపనివ్వండి, నన్ను బలపరిచింది. మీకు మహిమ తెచ్చే విధంగా నేను ఎక్కడున్నప్పటికీ కూడా మీ మహిమ కొరకే బ్రతికే విధంగా మీ కృపనివ్వండి అని ప్రభువు ప్రార్థించేద్దాం. తీర్మానం చేసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. మా ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి మరొక అవకాశాన్ని మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు స్తోత్రాలు ప్రభావ. జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఎన్నుకొని, ప్రత్యేకించుకొని, పరిశుద్ధపరిచి, దత్తత చేసుకుని ప్రభా మీ సొంత బిడ్డలుగా మమ్మలను అంగీకరించిన దేవానికి స్తోత్రాలు. లోకంలో ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా.
మమ్మల్ని కడిగావు, శుద్ధి చేసావు, పవిత్రపరిచావు. మీకు అనుకూలమైన పాత్రలుగా ఉండాలని కోరుకుంటున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీకు అందుబాటులో ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు మీ మహిమ కొరకు ఎవరినైనా సరే మీరు వాడుకొని ప్రభా మీరు ఘనత పొందే దేవుడు కనుక మరొకసారి మమ్మల్ని మేము మానవులు ఉన్న బలహీనతలను అజ్ఞతలను బట్టి తెలిసి తెలియక మీకు గాయపరిచినటువంటి పరిస్థితులన్నింటిని బట్టి నేను ఒప్పుకుంటూ మరొకసారి మీకు సమర్పించుకుంటున్నాం, మీకు అప్పగించుకుంటున్నాం. నేను సంపూర్ణంగా మీకు లొంగిపోవడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభా. ఎందుకంటే మీకు లోపడడం తప్ప, మీకు విధేయత చూపించడం తప్ప మాకు వేరే దారి లేదని సంపూర్ణంగా మేము సమర్పించుకుంటున్నాం, అప్పగించుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. లోక మర్యాదలు, లోక సంప్రదాయాలు, లోక పద్ధతులు, మీ వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు ఏవి కూడా మేము అనుసరించకుండా ఉత్తమమైన, అమూల్యమైన, అనుకూలమైన మీ చిత్తాన్ని చేయడానికి మీ కృపా సమయం మాకు అందరూ అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు బలపరచండి. ఆత్మదేవ మీ శక్తితో నింపి మీ మహిమ కొరకు మనం వాడుకుని కృప చూపించి బలపరిచి వేడి చేసి దీవించి మీ నామానికి ఏమైనా తెచ్చుకోవాలండి. వెత్తబడిన వాక్యాన్ని ప్రభావం నీరు కట్టి ఫలింపచేసి నన్ను మీ వాక్యానుసారంగా జీవించడానికి కృపను దయచేయాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను.